పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దీవెన సౌరమించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు కూడా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సర్వ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసంతో జీవించండి. ఆయన మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. మనుషుల వైపు పరిస్థితుల వైపు చూడకు. మనుషులు పరిస్థితులను కృంగదీస్తే సృష్టికర్త దేవుని వైపు చూడు. అన్ని చేపట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు పిల్లరా. ఓకే, ఇది నన్ను దేవుని మనం స్తుతించాలి. ఎందుకు సూచించాలి? సూచిస్తే ఏమవుతుందో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం పిల్లరా. ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. వాక్యం బిడ్డలందరినీ కూడా బలపరచండి. మమ్మల్ని మరొకటి మీరే మాట్లాడమని ఏస్తున్నామని ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, 147వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదము. దేవుని స్తుతించాలంటే పిల్లరా, దేవునికి స్తోత్రగానం చేయటం మంచిదంట. అలా దేవుణ్ణి స్తుతించడం ఒప్పిదమంట, చాలా కరెక్ట్ అంట. మొదట దేవుని స్తుతించాలి, దేవుని స్తోత్రించడము, దేవుని స్తుతించడం మంచిది, అది ఒప్పుదేమంటే అది చాలా కరెక్ట్. అలా మనం చేయాలంటే సునామం జరుగును కాక. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త దేవుడు పిల్లరా. ఆ దేవుడి సృష్టిలో మనం చేసాడు కనుక ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం పిల్లరా. ఆయనే చేయకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అందుకని మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే అండి, ఆయన స్తుతించాలి. అంతేకాదు ఆయన ఇంకా ఏ విధంగా మన జీవితాన్ని రక్షిస్తున్నాడో ఒకసారి చూద్దాం. 142వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా, యేసు నామం జరుగును గాక. యెహోవా యెరూషలేమును కట్టువాడు పిల్లరా. దేవుడే మన జీవితాన్ని కడతాడు పిల్లరా. చిద్దుకుపోయిన పాపాలతో నిండిపోయిన మన జీవితాల్ని, ఆర్థిక సమస్యలతో నిండిపోయిన మన జీవితాల్ని, అనారోగ్యాలతో నిండిపోయిన మన జీవితాల్ని, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలతో నిండిపోయిన మన జీవితాల్ని, చిందర బందరం అయిపోయి బ్రతుకులు జీవితాలు పాడు చేసుకొని అశాంతితో, ఆందోళనతో, దుఃఖంతో, బాధతో, వేదనతో ఎలాగూ ఈ బ్రతుకులు కట్టుకోవాలో, ఎలా జీవితాలు కట్టుకోవాలో, ఏ విధంగా ఈ పాపం నుంచి బయటకు రావాలో, ఏ విధంగా అప్పుల నుంచి, అనారోగ్యాల నుంచి బయటకు రావాలో, ఏ విధంగా ఈ దుఃఖం నుంచి, వేదన నుంచి, అశాంతుల నుంచి, అసమాధానం నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి ఎలా బయటకు రావాలో తెలియని స్థితిలో పిల్లరా. ఆ సృష్టికర్తను దేవుని నమ్ముకున్నప్పుడు, ఆయన వాక్యానుసారిగా జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా యెరూషలేమును కట్టువాడు, ఆయన నీ బ్రతుకుని కడతాడు, ఆయన నీ జీవితాన్ని కడతాడు. నూతన జీవితాన్ని ఆ తండ్రి దేవుడే నీకు ఇస్తాడు పిల్లరా. అందుకే నువ్వు దేవుని స్తుతించాలి, అందుకే దేవుని మహింపరచాలి, అందుకే దేవుని గణపరచాలి. ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా సృష్టికర్త దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉండాలి. అయ్యో, నా బ్రతుకు పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, అన్ని వ్యసనాలకు లోనయ్యే, వ్యసనం నుంచి ఎలా బయటకు రాగలను, అప్పు పాలైపోయింది జీవితం అంతా, ఈ అప్పుల నుంచి ఎలా బయటకు రాగలను, అనారోగ్యంతో మంచాన పడిపోయినే, నన్ను ముట్టి స్వస్థపరిచేవాడు ఎవడు, నిందల పాలే నా జీవితంలో సంతోషం ఎలా వస్తుంది, అవమానాల పాలే నా జీవితంలో దుఃఖం నాకు ఎలా వస్తుంది, ఇరుకుతులతో ఇబ్బందితో ఎలా ఉండిపోయాను, నా బ్రతుకు చితుకుపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నేను ఎలా బ్రతకగలను, ఎలా జీవించగలను, మంచి జీవితం ఎలా వస్తుంది అని ఆందోళన చెందుతున్నామో నా ప్రియ సహోదరి సహోదరుడా. స్తుతుల మీద ఆశండి అయిన దేవుడు. ఆ ప్రభుని స్తుతించు, ఆ ప్రభుని మహింపచ్చు, ఆ ప్రభుని గణపరచు, ఆ ప్రభు పట్ల విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు జీవించు నా ప్రియ సహోదరి సహోదరుడా. పాడైన నీ బ్రతుకులని కడతాడు. వాక్యం చెప్తుంది, పాడైన చోట్లకు విజయం దయచేవాడు ఆయన అని కీర్తన గ్రంథంలో వాక్యం ఉంటుంది పిల్లరా. నీ బ్రతుకు ఏ విధిగా పాడైనా, నీ జీవితం ఏ విధంగా పాడైపోయినా, ఎన్ని విధాలు నీ బ్రతుకుని జీవితము నాశనమైనా సరే, నీ బ్రతుకుని కట్టేది ఆయనే. నీ బ్రతుక్కి పాడైన నీ బ్రతుకు విజయాన్ని ఇచ్చేది కూడా ఆయనే. అది సృష్టికర్త దేవుడు మాత్రమే చేయగలడు పిల్లరా. అది నీ వల్ల కాదు, నీ బంధుమిత్రుల వల్ల కాదు, నీ స్నేహితుల వల్ల కాదు, నీ ధనం వల్ల కాదు, నీ డబ్బు వల్ల కాదు, నీ ఆరోగ్యం వల్ల, నీ పేరు ప్రఖ్యాతులు దేని వల్ల కాదు. కానీ పాడైన బ్రతుకులకు విజయాన్ని ఇచ్చేది ఆయనే. పాడైన జీవితాన్ని కట్టేది కూడా ఎవరంటండి, ఆ సృష్టికర్త అయిన దేవుడే నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక అందుకే ఆ ప్రభుని స్తుతించు, అందుకే ఆ ప్రభుని మహింపరచు, అందుకే ఆ ప్రభుని ఘనపరచు నా ప్రియ సహోదరి సహోదరుడా. వాక్యం చెప్తుంది, యెరూషలేమును కట్టువాడు ఆయనే,
ఆ యెరూషలేమునే కాదు, ఆ సృష్టికర్త అయిన దేవుడే నీ బ్రతుకుని నీ జీవితాన్ని కడతాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బ్రతుకు నీ జీవితాన్ని కట్టి ఆ సృష్టికర్తని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. బ్రతుకు పాడైపోయింది, జీవితం పాడైపోయిందని నువ్వు అనుకోవద్దు. నూతన హృదయం, నూతన మనుషుని జీవితాన్ని ఇచ్చేది ఎవరంటే ఆ సృష్టికర్తని దేవుడే నా ప్రియ సహోదరి సహోదరుడా. మరొక మాట మనం చూస్తుంటే చెదిరిన ఇశ్రాయేలీని బాగు చేయవాడు ఆయనే. ఒకవేళ ఇశ్రాయేలీలు అనేక చుట్టుపక్కల దేశాలు యుద్ధాలతో చెదిరిపోతే వాళ్ళందరినీ పోగు చేశాడు. ఇదనాడు ఇజ్రాయేల్ అనే ఒక దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేల్ యూదులను దేవుడు ఒక ఉన్నత మనసులో పెట్టాడు. ఒకవేళ నీ జీవితం ఏ విధంగా చెదిరిపోయినా, ఏ కష్టాలు బట్టి, ఏ నష్టాలు బట్టి, ఏ శ్రమలు బట్టి నీ జీవితం చెదిరిపోయినా నీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, చెదరిని ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే. నీ బ్రతుకు చెదిరిపోయిందేమో, కష్టాల వల్ల, శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల, అప్పుల వల్ల, పాపాల వల్ల నీ జీవితం చెదిరిపోయిందేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. శ్రద్ధని నీ బ్రతుకుని జీవితాన్ని ఆయన పోగు చేసే దేవుడే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక జీవితం చెదిరిపోయింది, బ్రతుకు చెదిరం అయిపోయింది, జీవితం చిన్నాభింద్రం అయిపోయింది, బతుకు చింతాబందరం అయిపోయిందని నువ్వు అనుకోక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ చెదిరిన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు వైపు చూడు. చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు వైపు చూడు. ఎన్ని విధాలా చెదిరిపోయినా దేవుడు నీ జీవితాన్ని బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడికి ఉన్నాయి పిల్లరా. అందుకే ఆ సృష్టికర్తని దేవుడిని మనం సృష్టించాలి పిల్లరా. తర్వాత వాటిని చూసినట్లయితే గుండె చెదిరి వారిని ఆయన బాగు చేయవాడు. ఒకవేళ నీ గుండె చెదిరిపోయిందేమో, సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, హఠాత్తుగా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల నీ గుండె చెదిరిపోయింది, నీ బతుకు చెదిరిపోయిందేమో, నీ బ్రతుకులో నాశనం, ఇరుకు, ఇబ్బందులు తెచ్చిందేమో. కానీ వాక్యం ద్వారా చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడని. ఏ విధంగా గుండె చెదిరిపోయినా, ఏ విధంగా బ్రతుకు చెదిరిపోయినా, ఏ విధంగా బ్రతుకులు, ఇరుకులు, ఇబ్బందులు, నాశనాలను నువ్వు కొని తెచ్చుకున్నా నీ జీవితాన్ని బాగు చేసేది ఎవరంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సృష్టికర్త దేవుడే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. కనుక నీ జీవితంలో గుండె చెదిరిపోయింది, బతుకు చెదిరిపోయిందని నీవేమో అనుకోక, గుండె చెదిరిన వాడిని పోగు చేయవాడు ఆయనే. బతుకు జీవితం ఏ విధంగా చెదిరిపోయినా ఆ తండ్రిని దేవుడు బాగు చేస్తాడు, ఆ తండ్రిని తిరిగి కడతాడని విశ్వాసం, నమ్మకం కలిగి ఆ సృష్టికర్తను దేవుని వైపు నువ్వు చూడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సృష్టికర్తను దేవుడు నీ చెదిరిపోయిన నీ బ్రతుకు, నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. గుండె చెదిరిపోయింది, బతుకు చెదిరిపోయింది, జీవితం చెదిరిపోయిందని నువ్వు ఏ రీతిగా కూడా దుఃఖపడకు, బాధపడకు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిపోయిందా, బతుకు చెదిరిపోయిందా, జీవితం చెదిరిపోయిందా, నీ జీవితాన్ని బాగు చేస్తాను. అప్పుల వలన, అనారోగ్యం వలన, పాపం వలన, ఇరుకుల వలన, ఇబ్బందుల వలన ఈ రీతిగా నీ గుండె చెదిరిపోయింది, నీ జీవితం చెదిరిపోయింది. అయ్యో నా గుండె చెదిరిపోయింది, నా బ్రతుకు చెదిరిపోయింది, నా జీవితం చెదిరిపోయింది, ఇంక నేను బ్రతకలేను, నీ పాపాల నుంచి బయటకు రాలేను, అప్పుల నుంచి రోగాల నుంచి బయటకు రాలేను, నీ నిందల నుంచి, అవమానాల నుంచి బయటకు రాలేను నువ్వు అనుకోకు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తాడు. గుండె చెదిరి వారిని పోగు చేయవాడు ఆయనే. ఆ వాగ్దానం బట్టి, ప్రభా నా గుండె చెదిరిపోయిందయ్యా, నా బ్రతుకు చెదిరిపోయిందయ్యా, నా జీవితం చెదిరిపోయింది నాయన, నా గుండెని బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయ ప్రభాని ఆ సృష్టికర్తను దేవుని ఆరాధించినప్పుడు, ఆ సృష్టికర్తను దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆ సృష్టికర్తను దేవుడికి స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పించినప్పుడు చెదిరిపోయిన గుండెని ఆయన బాగు చేసే దేవుడే ఉన్నాడు పిల్లరా. మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. వారి గాయములు కట్టువాడు, గాయపరచువాడు ఆయనే, గాయం కట్టుకోవడం ఆయనే అని చెప్తుంది. ఏ విధంగా నీ బ్రతుకులో గాయాలైనయో, ఏ విధంగా నీ జీవితంలో దెబ్బలు తిన్నావో, గాయాలు తగలాలి, దెబ్బలు తినాలని ఎవరు కూడా అనుకోరు. కానీ పిల్లరా, పరిస్థితులు బట్టి జీవితంలో దెబ్బలు తినవలసి వస్తుంది, పరిస్థితులు బట్టి జీవితంలో గాయాలు పడవలసి వస్తుంది. కనుక పిల్లరా, గాయం తిన్నావేమో, దెబ్బలు తిన్నావేమో, గాయాలు తిని, దెబ్బలు తిని, ఆ గాయాలు కట్టుకోలేక, దెబ్బలు తినలేక నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు భయపడకు, దుఃఖపడకు, ఆందోళన చెందకు, నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు. ఎందుకంటే దేవుడికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే గాయాలను కడతాడట. దెబ్బలు తిన్నావేమో, దెబ్బలు కడతాడట నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ఎటువంటి గాయమైన, నీ హృదయానికి గాయమైన, నీ గుండెకి గాయమైన, నీ జీవితానికి దెబ్బ తగిలిన గాయమైనా సరే, అయ్యో నా బ్రతుకు గాయమైంది, నా జీవితానికి దెబ్బ తగిలింది, ఇంక నీ బ్రతుకు ఈ గాయం మాందేమో, ఈ దెబ్బ తిందేమో, నేను కోలుకోలేనేమో, నా బ్రతుకు జీవితం ఇంతేనేమో అని నువ్వు అనుకోక నా ప్రియ సహోదరి సహోదరుడు. దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గాయములు కట్టువాడు ఆయనే. నీ జీవితంలో ఏ రీతిగా దెబ్బతిన్నా, ఏ రీతిగా నువ్వు గాయపరచబడినా
ఆ గాయాన్ని, ఆ దెబ్బల్ని దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేసే దేవుడు. పిల్లారా, యేసునామం జరుగును గాక. నీ గాయాలని, నీ దెబ్బల్ని ఎవరు బాగు చేయలేరు. అది లోకం ఎవరికి సాధ్యం కాదు, కానీ సృష్టికర్తను దేవుడికే సాధ్యం. కనుక గాయాలు తగిన దెబ్బలు తిన్నా నా బతుకు జీవితం అయిపోయిందని అనుకోక, ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసంతో నువ్వు కలిగి ఉండవు. ఆ సృష్టికర్త దేవుని స్తుతించు, ఆ సృష్టికర్త దేవుని మహిమించి కనపరచు. ఏ దెబ్బ, ఏ గాయం తగిలి బ్రతుకు పాడైపోయినా సరే, ఆ దెబ్బని, గాయాన్ని కట్టి నీకు నూతన జీవితం ఇచ్చేటువంటి శక్తి, బలము ఆ తండ్రిని దేవునికి ఉంటే. పిల్లరా, మరొక మాట మనం చూద్దాం. పిల్లరా, 147 కీర్తనలో మనం చూసినట్టయితే, పిల్లరా, యెరూషలేము యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము, ఆయన గుమ్మం గడియలు బలపరుచున్నాడు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించేవాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగుచేవాడు ఆయనే, మంచి గోధుమలను తృప్తిపరచేవాడు ఆయనే. ఆయన నీ గుమ్మములు గడియలు బయలుపరుస్తాడు. నీకు ఏ ఇరుకు, ఇబ్బంది, ఏ కష్ట నష్టాలు లేకుండా నీ రాకపోకుండా కాపాడతాడు. మనుషులు కుతంత్రాల వలన నీకు ఇబ్బంది, నీ కుటుంబానికి హాని లేకుండా కాపాడతాడు. నీ కుటుంబానికి రాకపోకల్లో కాపుదలు ఇస్తాడు. నీకు కావాల్సినటువంటి భద్రత, క్షేమం, రక్షణ ఇస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, నీ గుమ్మముల గడియలు ఆయన బలపరుచున్నాడు. ఏ శోధన, ఏ కీడాపాక నీ హృదయమైన శరీరాలకి ఆయన బలపరుస్తున్నాడు. ఏ శోధన, ఏ ఇరుకు, ఇబ్బంది, అది మనుషులు కుట్రైన, ఆర్థిక సమస్య, అనారోగ్యమైన, రాకపోకలను ఏ రకంగా కూడా నీ బతుకు జీవితం పాడుకోకుండా నీ గుమ్మముల గడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. నీ సరిహద్దుల్లో ఆయన సమాధానం ఇస్తే దేవుడై ఉన్నాడు. నీ బ్రతుకుల్లో, నీ హృదయలో, నీ మనసులో, నీ జీవితంలో సమాధానం, సంతోషం ఇచ్చే దేవుడు. పిల్లరా, అంతేకాదు మరొక వాగ్దానం చూడండి, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటా నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందా, నా బిడ్డలకు మంచి జీవితము ఉంటుందా, అయ్యో నా ఆర్థిక స్థితి ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా కుటుంబ స్థితి అస్తవ్యస్తంగా ఉందా, నా బిడ్డల పరిస్థితి అనుకుంటున్నామో, నీ ఆరోగ్య స్థితి అంత మాత్రంగా బాగు చేస్తాడు, నీ ఆర్థిక స్థితి అంత మాత్రంగా బాగు చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తంగా బాగు చేస్తాడు. నువ్వు ఆశించినట్టుగా నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. పిల్లరా, అందుకే అంటాడు, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మధ్య నువ్వు చూస్తుండగానే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చూస్తుండగానే నీ బిడ్డలను దీవిస్తాడు. నువ్వు చూస్తుండగానే నీ పిల్లలను ఒక ఉన్నతమైన తీసుకెళ్తాడు. పిల్లరా, అందుకే ఆ సృష్టికర్త దేవుని కొనియాడు, ఆ సృష్టికర్త దేవుని మహింపరచు, ఆ సృష్టికర్త దేవుని కనపరచు. పిల్లరా, మరొక మాట మనం చూసినట్టయితే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. నీకు కావాల్సిన ఆహారమే కాదు, వస్త్రాలే కాదు, వెండి బంగారులే కాదు, మేడమిద్దెలే కాదు, నీకు కావాల్సిన ప్రతిదీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి నేను తృప్తిపరిచే దేవుడు ఆయన, నేను సంతోషపరిచే దేవుడు ఆయన, నేను ఆనందపరిచే దేవుడు ఆయన. పిల్లరా, అందుకనే ఈ వాక్యాలను గమనిస్తే పిల్లరా, అట్టడుగు స్థితి నుంచి అత్యున్నతమైన స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. ముందు చెదిరిపోయి భారమైపోయి బతుకు లేదు, జీవితం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా బ్రతుకిచ్చి, జీవితాన్ని ఇచ్చి, ఆశ లేని వరకు ఆశించి, బ్రతకలేమనుకున్న బ్రతికిచ్చి, ఆస్తి కత్తలుగా చేసి, ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చి, ఆనందం ఇచ్చి, అట్టడుగు స్థితిలో ఉన్న వాళ్ళని అత్యున్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కనుక పిల్లరా, వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించడం మంచిది, ఆయనకి స్తోత్రగానం చేయటం మంచిది, ఆయన స్తుతించడం ఒప్పుదము, ఆయన స్తుతించాలి, అది మనకు మంచిది, ఆయన్ని గణపరచాలి, అది కరెక్ట్. ఎందుకంటే శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఆయన, సృష్టిలో మనం చేసిన దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, అట్టడుగు స్థితి నుంచి బతుకు లేదు, జీవితం లేదు అనుకున్న మనకి బతుకునిచ్చే, జీవితాన్ని ఇచ్చే, సంతోషంతో సమృద్ధికున్న జీవితాన్ని ఇస్తున్నాడు. కనుక మనం బతికినంతకాలం కూడా తండ్రిని దేవుని స్తుతించాలి. పిల్లరా, ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ, ఉదయకాల సమయంలో నేను స్తుతించును ఎందుకు మంచిదో, ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు దీవెనో, ఎందుకు అది ఒప్పిదమో వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాకు తెలియజేసినాక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కనుక అట్లా లేదుగా నిన్ను స్తుతించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కృప చూపి నడిపించమని, ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్చర్యించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కనుక దేవుని స్తుతించి మహింపచి కనిపించినట్టయితే అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసి బతుకు జీవితం లేని మనకి బతుకు జీవితాన్ని ఇచ్చే దేవుడు నడిపారా. కనుక ఆయన స్తుతించా గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఓకే పిల్లరా, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ఆ సృష్టికి దేవుని స్తుతించండి, మహింపచ్చని కనపరచండి. శిష్యులు దేవుడు సహాయం చేస్తాడు. ఏ ప్రాబ్లం, కష్టం ఉన్నా సరే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీకోసం ప్రార్థించే బాధ్యత మాకుంది. మా ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.